ఆదిశేషునిపై విష్ణువై శయనించి చీకటులు కూర్చనందనంబులోకమునకు. ఇవన్నీ కస్తూరి బొట్టు, కనుబొమలు, కనురెప్పలు, అంగరు చుక్క, మబ్బు, చంద్రులోని మచ్చ, విష్ణువు నలుపే. కాబట్టి ఇవన్నీ సౌందర్య సాధనాలే అని చెప్పుకుంటూ చివరగా ఏం చెప్తాడంటే, ఇరుల కన్నా అందమెచట కానగరాదు, ఇరుల సౌఖ్యమునకు ధరులు సుమ్ము, ఇరులు లేని నాడు నరులు కానగరారు, నరులు లేని నాడు ధరని లేదు. ఈ చీకట్లు అనేటువంటి సుఖానికి, శాంతికి, సౌభాగ్యానికి ప్రతీకలు. ఆ చీకట్లు, ఈ నలుపు లేనిది ఏ కలర్ కూడా షైనింగ్ రాదు. నలుపు పక్కకుంటే ఏ కలర్ ఉన్నా చాలా అందంగా ఉంటుంది. అందుకే పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు అబ్బాయి నల్లని వాడిని చూసుకోవాలి, అమ్మాయి కొంచెం తెల్లగా ఉంటే అది అందం. ఇద్దరు నల్లగా ఉంటే కూడా వాళ్ళు కొంచెం ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళని గదిలో తొలిచి లైట్ వేస్తే తెల్లదాకా కష్టమే అవుతుంది చూసుకోవడం. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలియజేస్తూ, అందుకని నలుపు కంటే అందం మరొకట లేదని చెప్పి నలుపే అందం. నలుపుగా ఉన్నటువంటి వాళ్ళు ఆత్మవిశ్వాసంతో మనం ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథంగా థామస్ని చదవాల్సిన, కొత్త కోణంలో చదవాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తూ ఈ పేపర్ను నేను రాసి వారికి సమర్పణ చేస్తానని చెప్తూ ఈ సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.